కార్తీక దీపంలో డాక్టర్ బాబు కన్నా మంచోడు మా ఆయన. చెయ్యో సరే లేవే. సాయంత్రం మీటింగ్ నువ్వు కూడా రా. ఏది అంకుల్స్ మీటింగ్ కా? కొడితే మొహం పెంకులా పగిలిద్ది. అంకుల్స్ కాదు సోల్జర్స్ అనాలి. ఏంటి? ఈ దేశాన్ని కాపాడే జవాన్లు అలాగో కుటుంబాలను కాపాడే అంకుల్స్ చిచ్చి మగాళ్ళు అలాగా వాళ్ళని అంకుల్స్ అంటే ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది. అందుకే మాలో మేము సోల్జర్స్ అని పిలుచుకుంటాం. మీ సోల్జర్స్ మీటింగ్ కి నేను వచ్చి ఏం చేయాలి? ఈ చేత్తో మా సోల్జర్స్ పిల్లలందరికీ స్ట్రోక్ ఇవ్వాలి. ఊకబా, ఇప్పటికే దానికి ఏమైందని హడలు చేస్తుంటే. ఏమైంది? ఇప్పుడేదో అసలైన పిల్లల్లా బిహేవ్ చేస్తుంది. చూసి నేర్చుకో. మటర్లు చేసి జైలుకి వెళ్ళక్కర్లేదు. నీకు దండం రా బాబు, ఎక్కడికి వెళ్ళినా అక్కడికే వస్తావు. ఛీ, లేకపోతే మమ్మల్ని పైకి పంపిస్తారు కదా. ఈ వార్త అర్జెంట్గా రాంబాబు గారికి చెప్పాలి. రాంబాబు గారు, మా ఆవిడ ఇప్పుడే కొత్త నాటకానికి తెరలేపింది. భర్తను గౌరవించే భార్యలాగా అద్భుతంగా నటిస్తుంది. నాకు తెలిసి సేమ్ ప్లాన్ మీ ఆవిడకి కూడా ఎత్తదే, కానీ మన ప్లాన్ ఏంటో వాళ్ళకి అస్సలు తెలియకూడదు. ఇప్పుడే మా ఆవిడ ఏదో బాక్స్ పట్టుకొని మీ ఇంటికే బయలుదేరింది. దేరింది కుమారి గారు, మా ఇంట్లోకి దూరింది. నెక్స్ట్ ఏంటో అప్డేట్ ఇస్తా, రెడీగా ఉండండి. మన దెబ్బకు మహిళలందరూ మంచం ఎక్కేలా. ఎలా ఉంది మన పతివ్రత పర్ఫార్మెన్స్? పర్ఫార్మెన్స్ బానే ఉంది కానీ ప్రయోజనం ఏంటా అని. మంచితనంతో మీ బావ మనసులో ఏముందో తెలుసుకోవచ్చు. మొగుళ్ళందరూ చేరి మీటింగ్ పెట్టి పెళ్లాల మీద ఏం కుట్ర చేస్తున్నారో కనిపెట్టొచ్చు. అసలు వీళ్ళు మమ్మల్ని ఎందుకు లెక్క చేయకుండా ప్రవర్తిస్తున్నారో పసిగట్టొచ్చు. అవును, నేనసలే అమాయకురాల్ని. మా ఆయన ఇంకా వేధిస్తున్నాడు. అంటే ఒక కాఫీ సరిపోదంట, 4 రకాల కాఫీలు కావాలంట. ఒక రకం టిఫిన్ సరిపోదంట, 10 రకాలు ఉండాలంట. ఇంకా ఆగండి, బాత్రూంలో వేణీళ్ళు పెట్టి హ్యాంగర్ కి టవల్ పెట్టి సోప్తో ఒళ్ళు కూడా రుద్దమంటున్నాడు. నేను చెప్పిన ఇలా చెప్పాడే. ఒకవేళ నువ్వు గాని చెప్పకపోతే బావ ఇదే చెప్దాం అనుకున్నాడా? నేనిలా చెప్తానని నీకు మాత్రమే చెప్పానే. అంటే ఏంటే, నేను కాని పేపర్లు ఇచ్చేసానటవా? ఏంటో అంత కన్ఫ్యూజన్ గా ఉంది. కన్ఫ్యూజన్ ఎందుకే? నేను క్లియర్గా వింటున్నాను కాబట్టి సేమ్ టు సేమ్ లిఖిత ముగ్గురుతో చెప్పించా. ప్రతి కొంపలోని కిచెన్లోని ఒక మైకు పెట్టించా. సర్లే, కార్తీక దీపంలో డాక్టర్ బాబు కన్నా మంచోడు మా ఆయన. చెయ్యో సరే లేవే. సాయంత్రం మీటింగ్ నువ్వు కూడా రా. ఏది అంకుల్స్ మీటింగ్ కా? కొడితే మొహం పెంకులా పగిలిద్ది. అంకుల్స్ కాదు సోల్జర్స్ అనాలి. ఏంటి? ఈ దేశాన్ని కాపాడే జవాన్లు అలాగో కుటుంబాలను కాపాడే అంకుల్స్ చిచ్చి మగాళ్ళు అలాగా వాళ్ళని అంకుల్స్ అంటే ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది. అందుకే మాలో మేము సోల్జర్స్ అని పిలుచుకుంటాం. మీ సోల్జర్స్ మీటింగ్ కి నేను వచ్చి ఏం చేయాలి? ఈ చేత్తో మా సోల్జర్స్ పిల్లలందరికీ స్ట్రోక్ ఇవ్వాలి. ఊకబా, ఇప్పటికే దానికి ఏమైందని హడలు చేస్తుంటే. ఏమైంది? ఇప్పుడేదో అసలైన పిల్లల్లా బిహేవ్ చేస్తుంది. చూసి నేర్చుకో. మటర్లు చేసి జైలుకి వెళ్ళక్కర్లేదు. నీకు దండం రా బాబు, ఎక్కడికి వెళ్ళినా అక్కడికే వస్తావు. ఛీ, లేకపోతే మమ్మల్ని పైకి పంపిస్తారు కదా. ఈ వార్త అర్జెంట్గా రాంబాబు గారికి చెప్పాలి. రాంబాబు గారు, మా ఆవిడ ఇప్పుడే కొత్త నాటకానికి తెరలేపింది. భర్తను గౌరవించే భార్యలాగా అద్భుతంగా నటిస్తుంది. నాకు తెలిసి సేమ్ ప్లాన్ మీ ఆవిడకి కూడా ఎత్తదే, కానీ మన ప్లాన్ ఏంటో వాళ్ళకి అస్సలు తెలియకూడదు. ఇప్పుడే మా ఆవిడ ఏదో బాక్స్ పట్టుకొని మీ ఇంటికే బయలుదేరింది. దేరింది కుమారి గారు, మా ఇంట్లోకి దూరింది. నెక్స్ట్ ఏంటో అప్డేట్ ఇస్తా, రెడీగా ఉండండి. మన దెబ్బకు మహిళలందరూ మంచం ఎక్కేలా. ఎలా ఉంది మన పతివ్రత పర్ఫార్మెన్స్? పర్ఫార్మెన్స్ బానే ఉంది కానీ ప్రయోజనం ఏంటా అని. మంచితనంతో మీ బావ మనసులో ఏముందో తెలుసుకోవచ్చు. మొగుళ్ళందరూ చేరి మీటింగ్ పెట్టి పెళ్లాల మీద ఏం కుట్ర చేస్తున్నారో కనిపెట్టొచ్చు. అసలు వీళ్ళు మమ్మల్ని ఎందుకు లెక్క చేయకుండా ప్రవర్తిస్తున్నారో పసిగట్టొచ్చు. అవును, నేనసలే అమాయకురాల్ని. మా ఆయన ఇంకా వేధిస్తున్నాడు. అంటే ఒక కాఫీ సరిపోదంట, 4 రకాల కాఫీలు కావాలంట. ఒక రకం టిఫిన్ సరిపోదంట, 10 రకాలు ఉండాలంట. ఇంకా ఆగండి, బాత్రూంలో వేణీళ్ళు పెట్టి హ్యాంగర్ కి టవల్ పెట్టి సోప్తో ఒళ్ళు కూడా రుద్దమంటున్నాడు. నేను చెప్పిన ఇలా చెప్పాడే. ఒకవేళ నువ్వు గాని చెప్పకపోతే బావ ఇదే చెప్దాం అనుకున్నాడా? నేనిలా చెప్తానని నీకు మాత్రమే చెప్పానే. అంటే ఏంటే, నేను కాని పేపర్లు ఇచ్చేసానటవా? ఏంటో అంత కన్ఫ్యూజన్ గా ఉంది. కన్ఫ్యూజన్ ఎందుకే?
నేను క్లియర్గా వింటున్నాను కాబట్టి సేమ్ టు సేమ్ లిఖిత ముగ్గురుతో చెప్పించా. ప్రతి కొంపలోని కిచెన్లోని ఒక మైకు పెట్టించా. సర్లే